అందరికీ నమస్కారం అండి. శ్రీమణిలో స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు బూడిద గుమ్మడికాయ వడియాలు తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను. ముందుగా ఒక బూడిద గుమ్మడికాయ మేము 2 బూడిద గుమ్మడికాయలు తీసుకున్నామండి. వాటిని శుభ్రంగా కడిగేసి దాన్ని మగాళ్ళతోనే పగలగొట్టించుకోవాలండి. ఆడవాళ్ళు అయితే గర్భసంచి దిగిపోద్ది అంటారు, అందుకని మగవాళ్ళతోనే కడిగిన తర్వాత దాని మీద తడంతా తుడిసేసి పగలగొట్టించాలండి. మా నాన్నగారితో పగలగొట్టించి తర్వాత ఇది పగలగొట్టిన తర్వాత దాన్ని ఒక కత్తిపేట మీద చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకున్నాము. ఇది వడియాలు పెట్టేటప్పుడు పెద్ద ముక్కలు అయితే మళ్ళీ దంచాల్సి వస్తుంది, అందుకే ముందుగానే చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని ఆ ముక్కలు ఎన్ని అవుతున్నాయో కొలుసుకోవాలండి. మా ఈ 2 బూడిద గుమ్మడికాయలకి 8 తవ్వలు కుంచుడైనాయండి. అయితే అట్లకి ఒక తవడు పట్టింది. కలిపేసి శుభ్రంగానే ఒక గుడ్లోని గట్టిగా కట్టేసి దాన్ని ఇది నైట్ శుభ్రంగా కలిపేసిన తర్వాత గుడ్డలో కట్టేసి దానిపైన బరువైంది పెట్టేసామండి, నీళ్ళు వెళ్ళిపోయేలాగా. అలాగే దానికి 3 సార్ల మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ నానబెట్టుకోవచ్చండి. 3 సార్లు మినపప్పు పడుతుంది, అంటే కేజీన్నర 3 గ్లాసులు. దాన్ని నానబెట్టేసి ప్రొద్దుటే శుభ్రంగా కడిగేసి గ్రైండర్లో వేసి గట్టిగా రుబ్బేసామండి. అంటే ఇడ్లీ పిండిలాగానే రుబ్బాలి, కాకపోతే కొంచెం గట్టిగా రుబ్బాలి. జోరైతే మళ్ళీ వడియాలు సరిగ్గా రావండి. రుబ్బేసిన తర్వాత ఆ రుబ్బిందిని ఇది నైటు అది బరువు పెట్టాం కదండి, నీళ్ళన్నీ వెళ్ళిపోయేలాగా బూడిద గుమ్మడికాయ అదే దాంట్లో వాటర్ని వెళ్ళిపోయేలాగా పెట్టాం కదండి. ఈ ఇడ్లీ పిండిలో కలిపేసి అవన్నీని అలాగే 30 పచ్చిమిరపకాయలు, ఒక 100 గ్రాముల అల్లం శుభ్రంగా కడిగేసి చెక్కేసి దాన్ని కూడా మెత్తగా మిక్సీ పట్టేసామండి. అల్లము పచ్చిమిర్చి కలిపి 30 పచ్చిమిర్చిని 100 గ్రాముల అల్లం కలిపి మిక్సీ పట్టేసి దాన్ని కూడా ఈ రుబ్బిన పిండిలో వేసేసి సాల్ట్ మళ్ళీ ఎంత పడుతుందో కలిపేటప్పుడు చూసి సాల్ట్ వేసుకుని జీలకర్ర వేసుకుని, ఎంత జీలకర్ర పడుతుందో ఒక గుప్పిడి జీలకర్ర అయినా పడుతుందండి, ఒక గుప్పిడి జీలకర్ర వేసాము. పసుపు వేసి శుభ్రంగా కలిపేసి దాన్ని మంచి ఎండటయాన్ని ఒక మంచం కానీ ఏదో ఒకటి ఎత్తయింది ఏదో ఒకటి పెద్ద పీటలు కానీ వేసి దాని మీద ఏదైనా ప్లాస్టిక్ది అయితే బాగా వస్తున్నాయని వడియాలు ప్లాస్టిక్ దాని మీద వడియాలుగా పెట్టేయడమేనండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.